హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం ఒక చిన్న కథ చెప్పబోతున్నాను. వేసవి సెలవులు వచ్చాయి. సూర్యుడు మండిపోతున్నాడు. గ్రామం మొత్తం వేడిగాలితో నిండిపోయింది. పిల్లలందరూ ఇళ్లల్లో చెట్ల కింద ఆడుకుంటూ నవ్వుకుంటూ టైంపాస్ చేస్తున్నారు. కానీ చిన్ను అనే ఒక చిన్న అబ్బాయి మాత్రం ఏ పని చేయకుండా ఇంటి ముందు కూర్చొని బోరుగా చూస్తూ ఉన్నాడు. అది గమనించిన తాతయ్య నెమ్మదిగా దగ్గరకు వచ్చి అడిగారు, ఏమైంది చిన్ను అని. ఎందుకు ఇలా నిశ్శబ్దంగా కూర్చున్నావు అని. చిన్ను బాధగా ముఖం పెట్టి అన్నాడు, తాతయ్య, రోజంతా ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏం చేసినా బోరుగా ఉంది. తాతయ్య చిన్నగా నవ్వారు. అలా అనిపించడం సహజం. కానీ నీకు ఒక కథ చెబుతాను, శ్రద్ధగా విను. అందులోనే నీకు సమాధానం దొరుకుతుంది అన్నారు. భువనగిరి అనే గ్రామంలో బాలు అనే గాడిద ఉండేది. అది చాలా కష్టపడి పనిచేసేది. ఉదయం మొదలై సాయంత్రం వరకు బరువులు మోస్తూనే ఉండేది. ఎండైనా వానైనా దాని పని ఆగేదే కాదు. రోజు ముగిసేసరికి దాని శరీరం మొత్తం అలసటతో నిండిపోయేది. ఒకరోజు బాలు చెట్టు కింద కూర్చొని బాధగా అనుకుంది, నేను ఇంత కష్టపడుతున్నా ఎందుకు నాకు ఈ జీవితం ఇంత కష్టంగా అనిపిస్తుంది అని. అప్పుడే రంగురంగుల చిలక చెట్టు మీద నుంచి చూసింది. అది నెమ్మదిగా అడిగింది, బాలు, నువ్వు కష్టపడుతున్నావు కానీ తెలివిగా ఆలోచిస్తున్నావా అని. బాలు ఆశ్చర్యపోయింది. అదేంటి, పని అంటే పనే కదా అని అడిగింది. మరుసటి రోజు బాలు ఉప్పు సంచులు మోస్తూ నది దాడుతుంది. అప్పుడే దాని కాలు జారి నీళ్లల్లో పడిపోయింది. ఉప్పు నీళ్లల్లో కరిగిపోయి బరువు ఒక్కసారిగా తగ్గిపోయింది. బాలు ఆశ్చర్యపోయింది, అరే, నా పని ఇంత సులభంగా అయిపోయిందే అని. మరుసటి రోజు బాలు పత్తి సంచులు మోస్తూ మళ్ళీ అదే పని చేసింది. ఇప్పుడు అలాగ తేలిక అవుతుంది అనుకుంటుంది. కానీ ఈసారి పత్తి నీళ్లల్లో తడిచి ఇంకా బరువుగా మారిపోయింది. బాలు కదలలేకపోయింది. అయ్యో, ఇది ఇంకా కష్టంగా మారిపోయిందే అని బాధపడ్డది. అప్పుడే చిలక వచ్చి చెప్పింది, ఇప్పుడు అర్థమైందా బాలు, కష్టపడటమే మాత్రమే కాదు, ఎలా పని చేయాలో తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఆ మాటలు బాలుకి గట్టిగా తగిలాయి. ఆ రోజు నుంచి బాలు మారిపోయింది. ఇక నుంచి అది బరువుని సరిగ్గా సర్దుకొని మోసేది. చిన్న దారులు ఎంచుకునేది. అవసరమైనప్పుడు విశ్రాంతి తీసుకునేది. తొందరపడకుండా ప్లాన్ చేసుకునేది. కొన్ని రోజుల తర్వాత అదే పని చేస్తూ కూడా ఇప్పుడు అది అలసిపోవడం లేదు. అదే జీవితం, కానీ కొత్త ఆలోచన. దాని యజమాని కూడా ఆశ్చర్యపోయాడు. ఇంత స్మార్ట్గా పనిచేస్తున్నావు అని పొగిడాడు. తాతయ్య కథ ముగించి చిన్నుని చూసి అన్నారు, సెలవులంటే టైం వేస్ట్ చేయడం కాదు చిన్ను, కొత్త విషయాలు నేర్చుకోవడానికి, మనల్ని మనం మెరుగుపరుచుకోవడానికి వచ్చిన అవకాశం. చిన్ను కళ్ళల్లో వెలుగు వచ్చింది. అతను నవ్వుతూ అన్నాడు, ఇప్పుడు అర్థమైంది తాతయ్య, కష్టపడటం ఒకటే కాదు, తెలివిగా ఆలోచించడం కూడా చాలా ముఖ్యం. కష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ తెలివిగా కష్టపడే వాళ్ళే జీవితం ముందుకు వెళ్తారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీలాంటి వాళ్ళ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.